మా అమ్మమ్మ తాత అండి మేము. ఆ పిల్ల బడి సెలవులకి వాళ్ళ నాన్న ఇంటికి తీసుకుపోయారు సెలవులకి. అమ్మమ్మ తాత అని మా దగ్గరికి వచ్చింది. 15 రోజులు అవుతుంది మా దగ్గరికి వచ్చి 15 రోజుల నుంచి మా దగ్గరే ఉంటుంది. ఆ సాహిబ్ కూడా మేము ఉన్నది అపార్ట్మెంట్ లో వాచ్మెన్ కి ఉంటాం. వాచ్మెన్ లో అయితే ఆ ఇంటికి ఓనర్, ఒక ఫ్లాట్ లో ఓనర్ ఆ సాహిబ్. మేము అంత అనుమానం ఇచ్చుకోలేదు, పట్టించుకోలేదు. ఆ ఓనర్లు ఇట్లా చేస్తారా అన్నది ఆలోచన రాలా. మాకు ఏ చేసుకుంటా పోతాను, వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకుంటాను, ఏది పెట్టినా తీసుకుంటాను, కింద పని చేసుకుంటూనే ఉన్నాం. ఆ తర్వాత చిన్నగా ఒక తెల్లారి ఆదివారం వాళ్ళ ఇంటికి పంపిద్దాం. బడి దగ్గరలోకి వస్తున్నాయి, ఒక రోజు 2 రోజులు పోయి బట్టలు అవి కొనుక్కొని మేము బడికి పోతా హాస్టల్ దూలు వస్తాం అన్నట్టు. సరే ఆదివారం దూలు వస్తున్నా, శనివారం సాయంత్రం 6 గంటలకల్లా ఈ దరిద్రుడు ఈ అమ్మాయిని పైకి తీసి 4వ ఫ్లోర్ నుంచి కింద ఎత్తేయడం జరిగింది. ఎత్తేసిన కానీ అమ్మాయి సోయి లేదు. హాస్పిటల్ తిరిగి మేము మళ్ళీ మమతా హాస్పిటల్ తీసుకుపోయాను. అడిగిపోయినాక ఇక తెల్లారి పొద్దుపడ మా పిల్లగా నా కొడుక్కి మా అల్లుడికి ఎట్లా పడ్డా ఏంది పడ్డా అని ఆ పిల్ల అడిగితే అప్పుడు నన్ను ఇట్లా పైకి తీసుకుపోయింది. దాని నుంచి వచ్చి పట్టుకొని గోడవతలు ఇసిరేసిండు సాహిబ్ గారు అని నిజం చెప్పినాక ఈ మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, గవర్నమెంట్ అంతా మాకు సపోర్ట్ అయ్యారు. మా నాయకులు అందరు వచ్చారు. మా ముదిగొండ రాంబాబు వచ్చి ఇవన్నీ చేసి మాకు ఎంత సపోర్ట్ చేసిండు, ముందుకు నడిపించిండు అంతా ఆయన. కాకపోతే ఈ రోజులలో ఇప్పుడు ఆయన్ని ఈ ఎంత చేసినాక ఇక గవర్నమెంట్ ఈ ప్రభుత్వం కూడా పట్టుకొని ఇక ఇక్కడ తీసుకొచ్చింది నిమ్స్ హాస్పిటల్. ఇక్కడ అన్ని మంచిగానే చూసుకుంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మా రాంబాబుని కేసు పెడతామని అక్కడ మా ఖమ్మం 2 టౌన్ పోలీసు వాళ్ళు కేసులు పెడతామని ఆయన బెదిరిస్తున్నారు. అది అంటారు, ఇది అంటారు, 6 నెలలు జైలు పంపుతూ ఉంటారు వాళ్ళు అంటారు. అట్లా కాకుండా మా ప్రెసిడెంట్ బయట ఉండాలా, మా అందరితో న్యాయంగా జరగాలి, మాకు కావాల్సిన హక్కులేందో మేమే పోరాడాలి, మేమే చేసుకుంటున్నాం, గవర్నమెంట్ మాకు అండగా ఉంది, అన్ని చేసుకుంటున్నాం అని చెప్పి అంటున్నాం సార్. మీరు అక్కడ అపార్ట్మెంట్ లో ఉంటారు. మా అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా అపార్ట్మెంట్ లో ఉన్నది 8 ఫ్యామిలీలు, 4 ఫ్లోర్లది 8 ఫ్యామిలీ ఉంటాయి. అందులో ఉన్నది 4 ఫ్యామిలీలే, 4 ఖాళీగానే ఉంటాయి. 4 ఇంకా ఫ్యామిలీలు రాలా, కొత్త అపార్ట్మెంట్ అది. 4 ఖాళీగానే ఉంటాయి. ఇక అందులో మేము వాచ్మెన్ ఉంటాం. ఆ వాచ్మెన్ గా ఈ వండుకుంటా 4 నెలలే మేము వాచ్మెన్ ఉండి 5వ నెల నడుస్తుంది. 4 నెలలు పూర్తయింది, 5వ నెల నడుస్తుంది. ఒక ప్లాట్ ఓనర్, మిగతా వాళ్ళంతా హిందువులు అయ్యగారులు పాపను పొద్దున గుళ్ళకు పోతారు, మళ్ళీ వస్తారు, వచ్చేటప్పుడు ఎంత పెడతారు, పోయేటప్పుడు ఏదో పెడుతూనే ఉంటారు అయ్యగారు. మీ శాఖల వాళ్ళం మేము పెట్టిందల్లా మేము ఏదో తీసుకుంటున్నాం, కానీ మేము వద్దన్నాం కదా, తీసుకుంటున్నాం. పిల్లగాళ్ళు ఉన్నారు, మేము తీసుకుంటున్నాం, కానీ ఇట్లా యాత్ర అని మాకు అనుకోలేదు. ఆయన మీద అనుమానం కూడా రాలేదు. కాకపోతే మా అమ్మాయి 2 రోజులు కోమాలో పోయి తర్వాత సోయొచ్చి మా నిజం మా పిల్లగాళ్ళ చెప్పినాకనే అప్పుడు మాకు డౌట్ వచ్చి మేము ఈ మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికి ఫోన్ చేసి మా ముదిగొండ రాంబాబు పిలిపించుకొని మేమందరం మా నాయకుడు కాబట్టి పిలిపించి మేమందరం బయటికి ధర్నాలు చేస్తాక అప్పుడు వచ్చినాం సార్. ధర్నాలు చేసి అతనికి ఫ్యామిలీ ఉందా, పెళ్లి అసలు ఏం చేస్తాడు గౌస్ పాషా అనేవాడు? వాడు ఇంతమంది కారు డ్రైవర్ అంట. ఫస్ట్ మాకు తెలియదు. మేము వచ్చినాక ఆధార్ కార్డులు చేస్తా, పాన్ కార్డులు చేస్తా, రేషన్ కార్డులు చేపిస్తాం, తప్పులు పోతే చేపిస్తాం, సరి చేపిస్తాం, కావాలంటే ఇప్పిస్తాం అని అట్లా అనేటోడు. కానీ ఏం చేస్తాడో కూడా మాకు తెలియదు. మేము పని చేసుకునేటోళ్ళమే కదా. మేము ఓనర్లు మేము పోయి ఏం అడుగుతాం, నువ్వేం చేస్తావు మేము అడగాం కదా సార్. వాళ్ళు ఓనర్లు వాళ్ళు చెప్పింది మేము వచ్చినప్పుడల్లా కారు అడ్డం అయితే గేట్ తీయాలా, మనుషులు పోతుంటే మళ్ళీ గేట్ తీయాలా, బండ్లు వస్తే గేట్ తీయాలా, అట్లా మేము పని చేసేటోళ్ళం. కానీ మాకు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారని మేము అడగలేం కదండి. అందులో మేము ఆయన మీద మాకు తెలియక ఆయన ఇంత ఘోరం చేస్తాడని మాకు కూడా మేము అనుకోకుండా అట్లా యాగం చేసిన మా పిల్లని మొత్తం నీలోన కోమలో పోయేటట్టు చేసి పుట్టుకొని అదే ప్రాణమే చచ్చిపోయినట్టయితే మేము 4 మా మనవరాలతో పాటుగా మేము ఇంకా 3 ప్రాణాలు పోయాయి. మా నయను, నా భార్య, నా బిడ్డ 4 చచ్చిపోయేటోళ్ళం. కాకపోతే బిడ్డ భగవంతుడు ఉండి దాన్ని బతికిచ్చి ఆ నిజం చెప్పినాకనే ఈ అంతా పెళ్ళయింది. 2 పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, పెళ్ళయింది. ఆయనకు ఒక 55, 56 ఇట్లా ఉంటాయి. మాకన్నా పెద్ద వయసే వాళ్ళది. వాళ్ళ ఆవిడ ఇంట్లోనే ఉంటది, ఎటు పోదు. మరి ఆ టైంకి ఒక సాహిబులు ఎప్పుడు ముసుకేసుకొని ఎటుపోతారో ఎటు వస్తారు, మనం ఎటుపోతామమ్మా అని మేము ఎందుకు అడుగుతాం. వాళ్ళు ఎటుపోతారో ఎటు వస్తారు. మరి ఆ రోజు ఉందో లేదో మాకు కూడా తెలియదు. ఈయన పనులు పొద్దున్న లేచి నేను పనికి వెళ్ళిపోతా, వీళ్ళు గిన్నెలు ఒకటి వీళ్ళని కింద ఊడ్చుకుంటా పని చేసుకుంటా
కిందనే ఉన్నారు కానీ ఈ పిల్ల ఆడుకుంటా పైకి పోయి పైకి ఏమో సమయం ఎంత ఇద్ది ఆ టైంలో? సాయం 5:30 6 నుంచి ఆడుకుంటా ఉంటది. ఈ లోపల 6:30 కల్లా ఎవరు చూసారు ఫస్ట్ పైనుంచి? పైనుంచి కింద పడేయన రోడ్డు మీద పోయే పిల్లగాళ్ళు చూసి పైనుంచి కింద అమ్మాయి పడదని ఉరికొస్తే వీళ్ళు ఏ పిల్ల అని పోయి చూసి మా పిల్ల అన్నాడు. ఫస్ట్ మీరు వెళ్ళారా? ఈ మా మనవరాలు మా బిడ్డే ఇద్దరే ఉన్నారు ఇట్లా. మా అమ్మాయి ఉంది, మా కింద పడ్డది అమ్మాయి అనగానే పోయి ఎత్తుకొని ఊరికొచ్చారు. అదే ఆటోలు వేసుకొని హాస్పిటల్కి వచ్చారు పోయినాం. మీరు కింద పడింది అనుకున్నారు కానీ ఇలా ఇట్లా జరిగిందని జరిగి మాకు కూడా తెలియదు. ఆడుకుంటూ పోయి జారి కింద పడదు అనుకున్నాం, మేము అనుకుంటున్నాం అంతే. లేకపోతే మా బిడ్డ తీరితే కింద పడదా, మా ఆమె తీరితే పడదా అని మేము ఆడుకుంటూ పోయి జారి కింద పడదా. అసలు ఇంత దూరంలో ఉండ 10 అడుగుల దూరంలో ఆ నుంచి ఆ జారితే ఈతల పడాలి, అవతల ఎట్ట పడుద్ది అని మళ్ళీ ఇది ఒక డౌట్. అట్లా మాకు అమ్మాయి చెప్పేదాకా కూడా మాకు ఏంటి అనేది తెలియలేదు. మేమే మా అల్లుడు వాళ్ళు మమ్మల్ని అంటారు, నా బిడ్డను నెట్టినవా లేకపోతే కొట్టి ఎత్తేసారా, ఎన్ని రకరకాలుగా మమ్మల్ని అన్నా కానీ మాకు పాపం పుణ్యం మాకు తెలియదు, భగవంతుడు తెలుసు. మేమైతే పడగానే తీసుకొని వచ్చినామని వీళ్ళు అంటారు. నేను పనికాడ ఉన్నా, నేను పనికాడ ఉన్నా, వాళ్ళని తీసుకొని వచ్చారు. ఇక తర్వాత ఇట్లా అనేది అన్నాక వచ్చి మా పిల్లగాళ్ళు తెల్లారు కనుక్కున్నాక నిజం చెప్పినాక అప్పుడు ఇదంతా బయటకు వచ్చింది. ఖమ్మంలో ఘటన జరిగినప్పుడు మీరు కేసు పెట్టారు ఏమన్నా? మా కేసులు ఏం పెట్టుకోవాలి మేము. మాకు అమ్మాయి నిజం చెప్పేంత వరకు మేము ఎవరి మీద కేసు పెట్టలే, ఎవరిని ఏమన్నా. నిజం చెప్పినాకనే వాడు అక్కడ ఖమ్మంలో అమ్మాయిని హాస్పిటల్ చేర్పించినప్పుడు వచ్చాడా ఇక్కడికి? మాకు తెలియదు, నేను చూడలే. మాకు మరి నైట్ వచ్చారు ఎవరో దాతలు ఒక 10,000 5,000 ఇట్లా ఇచ్చిపోతారు కానీ అది నువ్వు ఇచ్చినవా నేను ఇచ్చినవా అని మేము అయితే ఆ సాహిబు అయితే అక్కడికి రాలేదు, మాకు ఇయ్యలేదు. కానీ ఎవరో ఒకళ్ళు వస్తారు 10,000 5,000 అట్లా ఇచ్చి పోయారు. హాస్పిటల్ బిల్లులు కట్టుకోవాలి చేసుకొని అడిగిపోయినాం. ఇక అంతవరకే కానీ మాకైతే ఆయన డబ్బులు ఇవ్వటం మేమైతే చూడలే. ఇక అది ఆ పాపం పుణ్యం భగవంతుడికి అది నీలాంటి వాళ్ళకి వాళ్ళంటి వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చి తోలింది తెలియదు, ఆయన ఇవ్వకుండా ఉన్నది తెలియదు. కానీ మాకైతే ఆయన వచ్చి ఇచ్చేయటం అయితే జరగల. అది కొంతమంది అంటూ ఏంటంటే ఆ పాప పక్కన పడ్డప్పుడు అతనే చెప్పాడు మీ పాప పడిపోయిందని చెప్పేసి, అందువల్ల అతని మీద మాకు డౌట్ రాలేదని చెప్పేసి అంటున్నారు. అతను కూడా చెప్పలే మాకు. మా బయట నుంచి పిల్లగాళ్ళు వచ్చి చెప్పాక వీళ్ళు పోయి తల్లి బిడ్డ ఊరికి పోయి చూశాక మా పిల్లని తెలిసి అప్పుడు బయటకు ఊరికి వచ్చినాం. కానీ వాళ్ళైతే చెప్పలేదు, ఎవరు చెప్పలే. ఆ పిల్లగాళ్ళు ఎందుకు ఆడుకుంటూ పోయే పిల్లగాళ్ళ ఆటో పిల్లగాళ్ళ కూడా ఇలా తెలియదు. వారు కూడా ఊరికి వచ్చారు, పిల్లల నుంచి కింద పడదని ఊరికి వచ్చింది. అయితే 2 రోజుల టైం ఉంది కాబట్టి పాప స్పృహలోకి రావడానికి ఫస్ట్ 2 రోజులు అతను ఇంట్లోనే ఉండడా లేకపోతే పారిపోయాడా? పారిపోవాలా. కానీ ఆ పిల్లబడ్డ రోజు నైట్ నేను 1 గంటకు వచ్చా ఇంటికి హాస్పిటల్ నుంచి. ఇక అప్పుడు మరి ఆయన ఇంట్లో ఉన్నది తెలియదు, బయట ఉన్నది తెలియదు. కానీ మేము 1 గంటకు వచ్చాము, మాకు తెలియదు. తెల్లారి అయితే మళ్ళీ మామూలుగా ప్రకారంగా ఇంట్లోనే కనపడ్డది. తర్వాత ఇక మాకు నిజం తెలిసినాక లాయర్ గారు పోలీసులు వీళ్ళందరూ లాయర్లు వచ్చి రాసుకునేటప్పుడు వాళ్ళ ఇంట్లోనే నిద్రపోతాడు. భార్య అవన్నీ అడ్రస్ చెప్పింది, లాయర్ గారు రాసుకున్నాడు, తీసుకుపోయి కేసు పెట్టింది. ఆయన ఏ రకంగా పెట్టుకున్నా ఎట్లా పెట్టినా మేము ఆయన కేసు ఎట్లా ఏ రకంగా పెట్టినా మేము అడగలేదు. ఆయన కేసు పెట్టడం వాళ్ళు రావటం, పోలీసులు రావటం తీసుకొని పోయారు. సాయంత్రం కల్లా ఎక్కించుకొని పోయారు. ఇప్పటికైతే మీకు అమ్మాయికి సంబంధించి హాస్పిటల్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు? ఇప్పటికైతే ఇబ్బంది లేదు, బాగానే ఉంది, మంచిగానే నడుస్తుంది. కాకపోతే తర్వాత ముందు ఇక రాబోయే రోజులలో మళ్ళీ సన్నీరు చేస్తారా, అదే ప్రకారంగా ఉంచుతారా, మంచిగా చూసుకుంటారా, ఏమైనా కొత్త ఆడ వచ్చినప్పుడు మళ్ళీ గవర్నమెంట్నే నిలబెట్టి అడుగుతాం. అది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమైనా డబ్బులు ఇచ్చారా మీకు? ఏమైనా ఇప్పుడు ఇంకా సీతకు వచ్చి 5 లక్షలు ఇస్తామని ఇచ్చింది, చెక్ ఇచ్చిపోయింది 5 లక్షలు చెక్ ఇచ్చింది పిల్ల పేరు మీద, బ్యాంకులో వేసుకుంది. ఆ పిల్ల పేరు మీద తల్లికి జాయింట్ అకౌంట్ తీసి తల్లికి పిల్లకి అందులో వేసాం. ఇక తలా వాళ్ళు ఇచ్చిన సందాలా ఇక ఆ ఖర్చులు ఈ ఖర్చులు అటు అక్కడ ఇక్కడ అన్ని అలా తీసుకుంటూ వస్తుంటారు. ఇదంతా ఇప్పటికే ఇళ్ళకి వచ్చినాక ఇక్కడ ఇళ్ళకి వచ్చినాక అయితే ఇచ్చినట్టు వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు. ఇక అదవరకే కానీ మనం విచ్చలవిడి చేసేది ఏం కాదు, మేము బతకడానికి వచ్చిన వాళ్ళం కదా. సరే సీతక్క చెప్పింది, మన కలెక్టర్ పెద్ద మేడం గారు చెప్పింది, అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తాం ఒక ఉద్యోగం అసిస్టెంట్ పోస్ట్ గవర్నమెంట్ బళ్ళల్లో చదువు లేదు కాబట్టి ఎక్కువ ఏదో శాతనైంది వాళ్ళకి ఉద్యోగం. పిల్ల జీవితాంతం
మంచం మీద ఉండిద్దా లేచిద్దా తిరిగిద్దా తెలియదు కాబట్టి అమ్మాయి పోషణ కారు కోసం ఒక ఉద్యోగం ఇప్పిస్తాం అన్నారు, ఆమెకి ఇల్లు ఇప్పిస్తాం అన్నారు, ఇల్లు కట్టిస్తాం అన్నారు, గవర్నమెంట్ చెప్పారు, హామీలు ఇచ్చారు. మరి ఇవన్నీ చేస్తారో చేయరో తర్వాత కానీ ముందైతే హామీలు ఇచ్చారు. కట్టిస్తాం, ఇల్లు కట్టిస్తాం అన్నారు, ఇల్లు ఇస్తాం అన్నారు, అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తాం అన్నారు, నెల నెల పింఛన్లు ఇస్తాం అన్నారు. ఆ పిల్లగాళ్ళకు కూడా ఇంకా 2 పిల్లగాళ్ళకు కూడా నెలకు 4,000 పింఛన్ లాగా వేస్తాం అన్నారు. వాళ్ళకి హామీలు ఇచ్చారు. నెరవేర్తరా ఏరవరో తర్వాత ముందు జరిగే కాలం ఎట్టుంటుందో కానీ ఇప్పుడైతే హామీలు ఇచ్చారు. పిల్లకైతే హాస్పిటల్ మంచిగానే వైద్యం మంచిగానే చేస్తారు, బాగానే ఉంది. ఇంకా తర్వాత మరి ఎట్టుంటుందో ముందు పోయే రోజులలో మళ్ళీ తేడాలు వచ్చినాడు మళ్ళీ మీడియాలు పట్టుకొని మళ్ళీ ధర్నాలు చేసి మళ్ళీ పోరాటాలు చేసి మళ్ళీ తెప్పించుకోవాల్సి ఉంటుంది.